నమస్కారం. ఈ మధ్య మన చుట్టూ జరుగుతున్న కొన్ని విషయాలు చూస్తుంటే మనసుకి ఏదోలా అనిపిస్తోంది కదా, కొంచెం కలతగా, కొంచెం ఆందోళనగా. అందుకే ఈరోజు మనం మానసిక ఆరోగ్యం అనే ఓ చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అసలు మౌనంగా బాధపడాల్సిన అవసరమేంటి, దీని గురించి కలిసి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఇక్కడ మనం లోతుగా ఆలోచించాల్సిన ప్రశ్న ఒకటుంది. అసలు సమస్య ఎక్కడుంది? మన సమాజం గారపడిందా, లేకపోతే మన మనసులే అలసిపోయాయా? ఈ ప్రశ్నతోనే మన ఈ విశ్లేషణలు మొదలు పెడదాం. ఎందుకంటే బయట సమాజంలో మనకు కనిపిస్తున్న చాలా సమస్యలకు మూలం మన లోపలే, మనస్సులోనే ఉండొచ్చు. సరే, ఈ చర్చలో ఏమేం మాట్లాడుకోబోతున్నామో ఒకసారి చూద్దాం. ముందుగా మనసు అసలు ఎందుకు మౌనంగా మారిపోతోంది, ఆ తర్వాత ఈ అలసట వెనుకున్న కారణాలేంటి, ఒత్తిడి, ఆందోళన, నిరాశ, వీటిని అర్థం చేసుకొని వాటి గురించిన అపోహల్ని దాటి సహాయం వైపు ఎలా వెళ్లాలో చూద్దాం. మాట్లాడటం వల్ల జీవితం ఎలా మారిపోయిందో ఓ నిజ జీవిత కథ ద్వారా తెలుసుకుని చివరగా మనం మనసులు బావుంటే సమాజం ఎలా బాగుంటుందో చర్చిద్దాం. సరే, మనం మొదటి అంశంలోకి వెళ్దాం. మనసు ఎందుకు మౌనంగా ఉండిపోతోంది? చూడండి, మన సమాజంలో ఇప్పుడు కనిపిస్తున్న కొన్ని సమస్యలు, ఆ పగుళ్ళు, అవి కేవలం పైకి కనిపించేవి మాత్రమే కాదు. వాటి వెనుక చాలా లోతైన కారణాలున్నాయి. ఓసారి గమనిస్తే ఓవైపు పెరుగుతున్న హింస, పెద్దలంటే గౌరవం తగ్గిపోవటం, ఇంకొకరి బాధను చూసి కూడా పట్టించుకోకుండా ఉండిపోవటం, మన విలువలు మెల్లిమెల్లిగా పడిపోవటం, ఇవన్నీ వేర్వేరు సమస్యల్లా అనిపించొచ్చు. కాని వాటన్నిటి వెనుక ఉన్నది ఒక్కటే, అదే అలసిపోయిన మన సమాజం. ఎందుకంటే మనసు గాయపడినప్పుడు కోపంగా మారుతుంది, ఒంటరితనం పెరిగినప్పుడు క్రూరంగా కూడా మారొచ్చు. సమాజంలో ఇంత అలసట కనిపిస్తోందంటే దాని మూలాలెక్కడో లేవు, మనలోనే, మన జీవితాల్లోనే ఉన్నాయి. మరి మన మనసులు ఎందుకిలా అలసిపోతున్నాయి? మనం రోజూ మోస్తున్న ఆ కనిపించని బరువులేంటి? సరే, ఇప్పుడు ఆ కారణాలేంటో చూద్దాం. దీనికి ఒక్క కారణమని చెప్పలేం. ఒకటేమో పని, డబ్బు, భవిష్యత్తు గురించి నిరంతరం ఉండే ఒత్తిడి. ఇంకోటి ఒకరితో ఒకరు మనసు విప్పి మాట్లాడుకునే సమయం తగ్గిపోవడం. దానికి తోడు సోషల్ మీడియాలో ఇతరులతో పోల్చుకుంటూ మనమీద మనకే నమ్మకం పోగొట్టుకోవడం. బలంగా ఉండాలి, ఏడవకూడదు అని మనసులోని భావాల్ని అణిచిపెట్టుకోవడం. ఇలాంటి చిన్న చిన్న ఒత్తిళ్లన్నీ కలిసే చివరికి మనస్సుమీద ఓ పెద్ద భారంగా మారుతున్నాయి. ఈ మానసిక అలసట సాధారణంగా మనకు 3 రూపాల్లో కనిపిస్తుంది: ఒత్తిడి, ఆందోళన, ఇంకా నిరాశ. అయితే మనం ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి, ఇవి పిచ్చి కాదు, బలహీనత అస్సలు కాదు. ఇవి అలసిపోయిన మనసు మనతో మాట్లాడే భాష, అంతే. కొన్నిసార్లు ఇవి తేలికగా ఉండొచ్చు, కాని కొన్నిసార్లు చాలా తీవ్రంగా ఉంటాయి. అందుకే అవసరమైతే నిపుణుల సహాయం తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. సరే, ఇప్పుడు వీటి గురించి ఒక్కొక్కటిగా అర్థం చేసుకుందాం. ముందుగా ఒత్తిడి అంటే స్ట్రెస్. స్ట్రెస్ అంటే ఏదో ఒక పెద్ద సమస్య వచ్చిపట్టం కాదు. మనసుకి అస్సలు రెస్ట్ లేకుండా నిరంతరం అలర్ట్గా ఉండడం వల్ల మెల్లిమెల్లిగా పేరుకుపోయే అలసట. అది పని కావచ్చు, కుటుంబం కావచ్చు, భవిష్యత్తు గురించిన ఆలోచన కావచ్చు. కారణం ఏదైనా మనసుకి విశ్రాంతి దొరకకపోవడమే ఇక్కడ అసలు సమస్య. మరి ఈ ఒత్తిడి మనలో ఉందని ఎలా తెలుస్తుంది? ఇది 3 రకాలుగా బయటపడుతుంది. మానసికంగా చూస్తే ఎప్పుడూ ఏదో తెలియని ఆందోళన, చిరాకు. శారీరకంగా అయితే తలనొప్పి, నిద్రపట్టకపోవడం, బాగా నీరసంగా అనిపించడం. ఇక మన ప్రవర్తనలో చిన్న విషయాలకే టక్కున కోపం వచ్చేయడం, ఎదుటివాళ్లు చెప్పేది సరిగా వినలేకపోవడం. ఈ సంకేతాల్ని గమనించడం చాలా అవసరం. ఇక ఆందోళన అంటే యాంగ్జైటీ. సింపుల్గా చెప్పాలంటే అయ్యో ఏదో చెడు జరగబోతోంది అనే ఓ నిరంతర భయం. అసలు జరగకపోయినా సరే జరగబోతోందేమో అన్న ఊహే మనసుని కుదిపేస్తోంది. ఇది మామూలు జాగ్రత్త కాదు. ఏ సమస్య లేకపోయినా మనస్సులో పదే పదే తిరుగుతూ ఉండే ఓ విపరీతమైన భయం. మూడోది నిరాశ అంటే డిప్రెషన్. ఇది ఏదో ఒక్కరోజు బాధగా ఉండటం కాదు, ఇది చాలా లోతైనది. పైకి నవ్వుతూ రోజూ పనులు చేసుకుంటూ ఉన్నా లోపల మాత్రం ఏమీ అనిపించని ఒక రకమైన ఖాళీతనం, నీరసం. ఇది చాలా మౌనంగా, నెమ్మదిగా మనల్ని ఆక్రమించేస్తుంది. డిప్రెషన్లో ఉన్నప్పుడు కొన్ని మార్పులు స్పష్టంగా కనిపిస్తాయి. ఉదాహరణకి, ఒకప్పుడు ఎంతో ఇష్టంగా చేసే పనులు కూడా ఇప్పుడు చెయ్యాలనిపించకపోవడం, దేన్లోనూ ఆనందం దొరకకపోవడం, ఎంత రెస్ట్ తీసుకున్నా తగ్గని ఓ విపరీతమైన అలసట, మనసంతా ఏదో బరువు మోస్తున్నట్టు ఉండటం. ఒక్కటి మర్చిపోవద్దు, ఇవి బలహీనతకు గుర్తులు కానే కాదు, సహాయం కోసం మనసు చేస్తున్న అభ్యర్థనలు. సరే, ఇప్పటిదాకా సమస్యల గురించి చూశాం. మరి పరిష్కారమేంటి?
మౌనాన్ని వీడి సహాయం వైపు అడుగువెయ్యాలి. ఆ ప్రయాణం ముందుగా నిజాలు తెలుసుకోవటంతోనే మొదలవుతుంది. మనల్ని వెనక్కి లాగుతున్న కొన్ని పెద్ద అపోహలేంటో, అసలు నిజాలేంటో ఇప్పుడు చూద్దాం. అపోహేంటంటే మానసిక సమస్యలు అంటే పిచ్చి అనుకుంటారు. కాని నిజం, ఇది మనసుకు కలిగే ఒక అస్వస్థత అంతే. ఇంకో అపోహ, ఇది బలహీనులకు మాత్రమే వస్తుంది అనుకోవడం. కాని నిజమేంటంటే ఇది ఎవరికైనా, ఎంతటి వాళ్లకైనా రావచ్చు. వీటి గురించి మాట్లాడకూడదు అనేది పెద్ద అపోహ. మాట్లాడితేనే ఉపశమనం దొరుకుతుంది అనేది నిజం. చివరిగా, సహాయం అడగటం బలహీనత అనుకుంటారు. కానే కాదు, సహాయం అడగటమే నిజమైన ధైర్యం. మన ఆరోగ్యం కోసం మనం రోజూ కొన్ని చిన్న చిన్న పనులు చెయ్యొచ్చు. అవేంటంటే, ఉదయం లేవగానే ఫోన్ పట్టుకోకుండా ఓ 5 నిమిషాలు ప్రశాంతంగా కూర్చోవడం. రోజూ ఓ 20 నిమిషాలు నడవడం. మనసులో ఏముందో నమ్మకమైన వాళ్లతో పంచుకోవడం. కాస్త స్క్రీన్ టైం తగ్గించి మనసుకి బ్రేక్ ఇవ్వడం. అన్నిటికన్నా ముఖ్యంగా నిద్రకు ప్రాధాన్యత ఇవ్వడం. ఎందుకంటే మంచి నిద్ర మనసుకి ఒక మందులా పనిచేస్తుంది. ఇప్పుడు కేవలం మాట్లాడటం వల్ల ఒకరి జీవితం ఎలా మారిపోయిందో చూద్దాం. ఇది రమేష్ అనే వ్యక్తి నిజ జీవిత కథ. ఈ రమేష్ పైకి చూస్తే అందర్లాగే ఉంటాడు. కాని లోపల ఆఫీస్ టెన్షన్లు, ఆర్థిక బాధ్యతలు, ఫ్యూచర్ గురించిన భయం, ఇలా ఎన్నో బరువుల్ని ఒంటరిగా మోస్తున్నాడు. అతని మనసులో ఎప్పుడూ ఒకటే ఆలోచన, ఇది నా సమస్య, దీన్ని నేనే భరించాలి. ఈ ఒక్క ఆలోచనే అతన్ని ఇంకా ఒంటరిని చేసేసింది. దానివల్ల చిరాకు పెరిగిపోయింది. రాత్రుళ్ళు నిద్ర కూడా కరువైంది. కాని ఒకరోజు ఇక ఆ బరువుని మోయలేక తన మౌనాన్ని వీడాడు. తన భార్యతో మనసు విప్పి ప్రతిదీ మాట్లాడాడు. ఈరోజు రమేష్ చెప్పే మాట ఒక్కటే: బాధను లోపల దాచుకున్నంత కాలం నాకు నేను దూరమయ్యాను. ఎప్పుడైతే మాట్లాడానో ఆ రోజే నా జీవితం నాకు తిరిగి దొరికింది. చూడండి, కేవలం మాట్లాడటంలో ఎంత శక్తుందో ఈ కథ మనకు చెబుతోంది. ఇక మనం చివరి అంకానికి వచ్చాం. మనసు బాగుంటేనే సమాజం బాగుంటుంది. మన ఒక్కొక్కరి వ్యక్తిగత ఆరోగ్యమే మన అందరి సామూహిక ఆశ. మన మనసు ఆరోగ్యం గురించి పట్టించుకోవడం అనేది స్వార్థం కాదు. అది మన పట్ల, మన కుటుంబం పట్ల, మన సమాజం పట్ల మనకున్న ఒక బాధ్యత. ఎందుకంటే బలమైన మనస్సులతోనే బలమైన సమాజం తయారవుతుంది. మరి మనం ఏం చెయ్యొచ్చు? చాలా సింపుల్. ఎవరైనా బాధలో కనిపిస్తే జడ్జి చెయ్యకుండా కాస్త ఓపికగా విందాం. ఎవరైనా చిరాకు పడుతుంటే వాళ్లని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకవేళ మనకే భారంగా అనిపిస్తే మాట్లాడటానికి అస్సలు సంకోచించొద్దు. ఈ చిన్న చిన్న మార్పులే చాలా పెద్ద తేడాను తీసుకొస్తాయి. కాబట్టి చివరగా ఈ ఒక్క మాట గుర్తుపెట్టుకుందాం. మనసు బాగుంటే మన జీవితం మాత్రమే కాదు, మన చుట్టూ ఉన్న సమాజం కూడా బాగుంటుంది. అందుకే మౌనాన్ని వీడదాం, మనసుతో మాట్లాడదాం.